హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. వీటిని కొంతమంది చిన్న కాకరకాయలు కూడా అంటారనమాట. ఇవి అయితే చాలా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు వీటిని అయితే నేను ఒకసారి శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం చేదు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే ఇందులో కొన్ని మజ్జిగ అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, కొన్ని అయితే మజ్జిగ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మనం స్టవ్ వెలిగి సన్న మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం కలిపేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి సన్న మంట మీద అయితే ఉడికిస్తున్నాను. చూడండి, మనకైతే ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇవైతే మనకి వర్షాకాలం మొదలవుతుంది అన్నప్పుడు దొరుకుతాయి ఫ్రెండ్స్. అది కూడా పల్లెటూరులో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవైతే షుగర్ పేషెంట్కి అయితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. షుగర్ కంట్రోల్ చేసిద్ది అంటారు. మీరు కనుక దొరికితే కంపల్సరీగా తెచ్చుకొని వీటిని అయితే ఇలా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మన హెల్త్కి కూడా అయితే మంచిదన్నమాట. ఇంకా నేనైతే ఇందులో ఆయిల్ అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం. నేను పసుపు అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, వాటిని అయితే యాడ్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసి మనకు చక్కగా డ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసి. మనకి కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకే చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఇదంతా బాగా ఫ్రై అయిందనమాట. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం దీనిలోకి అయితే మనం కారం అయితే రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి, కొన్ని పుట్నాల పప్పు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసి మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే గ్రైండ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ కారాన్ని అయితే నేను ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయలు, అందులో అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం కలిపేసాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన కాకరకాయ ఫ్రై అనేది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం ఏదో ఒకటి పప్పు కానీ చారు కానీ ఏదైనా వేసుకొని ఇది సైడ్ డిష్లా చేసుకుంటే చాలా బాగుండిద్ది. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.